రాజాగారు రాత్రంతా పడుకున్నట్లేరు, అంతగా దేని గురించి ఆలోచించారు? కోతుల గురించి ఆలోచించాను. కోతుల గురించా? దేనికి? వాటిలో నీ చుట్టాలు ఎవరన్నా ఉన్నారేమోనని. నాకు టైం వస్తుంది, అప్పుడు బాస్ అని చూడకుండా తొక్కేస్తాను. అత్తమ్మా బాగున్నావా? ఓరోరి గోదావరి పొంగిపోయి వరదల్లో కొట్టుకుపోతున్నాడ్రా. పెద్ద తాడి చెట్టు కనబడితే దాన్ని పట్టుకొని సాయం కోసం నీకు ఫోన్ చేస్తున్నాన్రా. నీకు వయసు పెరుగుతున్నా ఏటకారం మాత్రం తగ్గడం లేదు. లేకపోతే ఏంట్రా నువ్వును నీ చెత్త ప్రశ్న. ఏదో మర్యాద కోసం అలా అడిగానులే. ఈ విషయం ఏంటో చెప్పు. నల్ల డబ్బుపై దాడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు లాకర్లో ఉన్న బంగారంపై కూడా దాడి చేయబోతుందని ఊర్లో ఒకటే పుకార్రా. అలాంటి పుకార్లు ఏం వినకుండా చెవులో దూదెట్టుకుని ప్రశాంతంగా పడుకోస్తాయా? జోకులు ఆపేసి నేను చెప్పే జాగ్రత్తగా విను. నా లాకర్లో బంగారం కోసం అమ్మాయిని హైదరాబాద్ కి పంపిస్తున్నాను. దాన్ని తీసుకెళ్లి బంగారం తీపించి జాగ్రత్తగా ఇంటికి పంపించు, సరేనా? అలాగే అత్తయ్య, నీ బంగారాన్ని జాగ్రత్తగా పంపిస్తాను. ఓకే, ఉంటానే. రాజాగారు ఏదో బంగారం అంటున్నారు, ఎంతుందేమిటి? ఎంత ఉంటే ఏంటి, నీకు ఎంత కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. చికెన్ తినే తర్వాత బొక్కలు కుక్కలకే పెట్టరు, మీరు బంగారం ఇవ్వడం వాడు తీసుకోవడమా? ఇంపాసిబుల్ అండి. అర్థమైందిగా, మూసుకొని పని చేసుకో. బావగారండి, నేను వచ్చేసానండి. చక్కని మందారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది, మనసున రేపెను కంగారం, కమ్మని కర్పూరం ఇది, కన్నెగ మారిన కాశ్మీరం, మంగళమయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఇప్పుడే కదా మీ అమ్మ ఫోన్ చేసింది, అప్పుడు ఎలాగొచ్చావు? అమ్మకు ఆలస్యం ఎక్కువ, నాకు తొందర ఎక్కువ. మీ అలవాట్లతో జనాలకి మెంట్లెక్కి చేస్తున్నారు కదా. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, వెళ్ళి బంగారం తెచ్చుకుందాం. మీకు నాటు బత్తాయి లాంటి మరదలుందని నాకెప్పుడు చెప్పలేదేటండి? అవన్నీ చెప్పడానికి నువ్వు నా బామర్తం అంటారా? ఏదో మీ మీద బెంగతో అడిగాను సార్. దేనికిరా బెంగ? ఎక్కడ బెండకాయ ముదిరిపోయినట్టు ముదిరిపోయి మీరు పెళ్లికి పనికి రాకుండా పోతారో అని. ఇంకొక మాట మాట్లాడేవనుకో నిన్ను కొత్తగా జ్యూస్ పిండి పిండి అంత జాగ్రత్త. బత్తాయి లాంటి పిల్లను వదిలేసి నన్ను పిండుతానంటాడేంటి? మీరు ఒక్కలే వచ్చారేంటి? రాజాగారు రాలేదా? నాకు టికెట్ బుక్ చేయడానికి వెళ్ళారండి. సర్లేండి రండి. ఒక్క మాట చెప్పుంటే నేను సెల్ ఫోన్ లో టికెట్ బుక్ చేసేవాడిని కదా. ఆడపిల్లని అలా ఒంటరిగా పట్ట పగలు వదిలేసి వెళ్ళిపోతాడా? అసలు అది మనసే లేదండి. ఒంటరిగా వదిలేదండి, ఇక్కడి వరకు వచ్చి డ్రాప్ చేసి మరీ వెళ్ళారు. ఎంత మంచివాడే కదా మన రాజా. ఏంటి మంచోడు? నేనైతే ఇంత సుకుమారమైన ఆడపిల్లతో ఇంత బరువైన బ్యాగు ఒక్క క్షణం కూడా మైనా తెలుసా? ఒరే దరిద్రుడా, నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడతావేంట్రా అనంత దరిద్రుడా. మనకు కాదు ఫోన్ లో చెప్తావా? నిన్నేరా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదురా. భద్రం గారు, మీ తిట్ల పురాణం ఆపండి, మాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు పక్కెళ్ళి తిట్టుకోవచ్చు కదా, వెళ్ళండి. ఏయ్ వస్తున్నా. బాబోయ్ ఎంత బంగారం! దీని కానీ మనం పెళ్లి చేసుకుంటే ఈ బంగారంతో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. మీ అందం పక్కన ఈ బంగారానికి షైనింగ్ లేకుండా పోయింది. మీరు మరీ మోసేస్తున్నారండి నన్ను. మీ అంత అందమైన ఆడపిల్ల ముందు నా నోటంటే అబద్ధం పలకదండి. వట్టు ఇది గాని మీరు పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? కోహినూరు వజ్రాన్ని బంగారంతో సింగారించినట్టు ఉంటుంది. మరి కాదా? మీరు నవ్వితే అనుష్కలా ఉంటారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? అర్థమైంది, ఇంకా మీకు కాలేదని మాట. నా చేతితో గాని 4 ఫోటోలు తీసానంటే 4 రోజుల్లో మీరు పెళ్లిపేటలు ఎక్కేస్తారు. ఆ 4 ఫోటోలు తీసి పెట్టండి, పెళ్లి చేసుకుంటాను. ఈ సిగ్గును మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంటే ఫోటోలు తీసి పెళ్లి కొడుక్కి మీ అందంతో మట్టి పోగొట్టేస్తాను. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్.
అలా కాదు, ఇది ఇలా ఇవ్వాలన్నమాట. అదిరింది, అరుంధతిలో జేజంలో కొన్నాం, సేమ్ చిల్ తెస్తున్నాడు. అది కాదు నాన్న, నువ్వు చిన్న తల్లి. అలా గాని ఫోజ్ పెట్టావనుకో ఇలియన కన్నా అందంగా ఉంటావు, అర్థమైందా? అలాగే పెట్టు కొంచెం, అంతే. అది అలా కాదు, నీకు నేను చెప్తాను చూడు. ఇప్పుడు ఏంటంటే దగ్గరికి వచ్చావు, స్మైల్ రావట్లేదు నీకు. అది కాదు, అది అదే అదే అది అది అయిపోద్ది చూడు. అది ఇగో నువ్వేం టెన్షన్ పడొద్దు, నువ్వు అదే మూడ్లో ఉండు. ఇప్పుడే నేను వెళ్ళి వచ్చేస్తాను, సరేనా? కేకే గారు మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? నేనేం చేశానండి? ఫోటో క్లిక్ పైన అమ్మాయిని ఒక్కడో నేను చూడలేకపోతున్నానండి. చూడలేకపోతే కళ్ళు మూసుకోండి. ఈ అన్యాయం నా గ్రహాలు కూడా సహించలేవండి. ఏదో మీ కాబోయే పిల్ల మీద చేసినట్టుగా ఎందుకంటే అలా ఫీల్ అవుతున్నారు? రాజా గారి మరదలంటే మనకు సిస్టర్ తో సమానం కదండి. అలాగని రాజ్యాంగంలో మీ తాత రాశాడా, పంచాంగంలో మీ నాన్న రాశాడా? ఏమిటండి వెటకారం? ఇవన్నీ కాదండి, నేను డైరెక్ట్ పాయింట్ కి వస్తున్నాను. ఆ అమ్మాయిని ఎలాగైనా పటాయించి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నానండి. అంటే మన బాస్కి అన్యాయం చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు నాకు సాయం చేస్తున్నారు చెప్పండి. చేస్తాను, ఏం చేయాలో చెప్పండి. ఏమీ లేదండి, కాసేపు ఎవరికి రాకుండా మీరు ఇక్కడే ఉండి కాపలా కాయండి. అలాంటి పనులు చేయడం నేనేమన్నా వాచ్మెన్? అంతేలేండి, అదే మీ ఫ్రెండ్ అయితే ఆ మాత్రం మీరు చేయరా? చేస్తాను, కానీ మీరు కాస్త అమ్మాయికి దూరంగా ఉండండి, లేకపోతే అనర్థాలు జరిగిపోతాయి. ఏమో, నేనైతే ట్రై చేస్తాను. వస్తున్నాను, ఫోటో రెడీ. ఆ ఫోటోలు దిగుదామా? కొంచెం అటువైపు తిరుగు. అయ్యో 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 అయ్యో, అపచారం అపచారం అపచారం. అలాగే చూడు. పిల్లి వచ్చే ఎలకా భద్రం. మా బావ వచ్చాడు, నేను మళ్ళీ వస్తాను. ఈ బావ ఇప్పుడే రావాలి. బావా నీ బస్సు సాయంత్రం 7 గంటలకి, రెడీగా ఉండు. సరే బావా. పబ్లిక్ అంతా ప్రయాణాల మీద పడ్డట్టున్నారు. అందరిని దాటుకుని టికెట్ సంపాదించేసరికి చాలా బద్దలైపోయింది. స్ట్రాంగ్ ఓ కాఫీ బట్రా. అలాగే బావా. ఇందులో షుగర్ తక్కువగా ఉంది, కొంచెం షుగర్ కలుపుకొని రండి. షుగర్ అంటే ఈ మధ్యన నా నాలికి రుచి సరిగ్గా తెలియట్లేదు. అయితే వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకో. సరేనండి. వీడికొచ్చింది డాక్టర్ కి చూపిస్తే తగ్గించే రోగం కాదు, చామంతిని తాకితే తగ్గే రోగం. ఇందులో షుగర్ ఎక్కువైందండి, కొంచెం డికాషన్ కలుపుకొని రండి. నీకు నాలుగు సరిగ్గా పని చేయట్లేదు అన్నావుగా, మరి షుగర్ ఎక్కువైందని ఎలా చెప్తున్నావు? అంటే అప్పుడప్పుడు పని చేస్తుంటదండి.
ఏంటి వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు? పిల్లి కొట్టుదంటే ఎలకొచ్చి సర్కస్ చేసిందట. రాజాగారు కళ్ళు కప్పి మడతలతో ఈడు సరసలాడుతున్నాడు. ఈ విషయం మన రాజుగారితో చెప్పి హెల్ప్ చేద్దామా? అనవసరమైన విషయాల్లో తల దూరితే చివరికి మనకే తిట్టడతాయి. అవసరం మనకి కాఫీ తాగుతాం. హలో, అలాగా ఓకే, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయలుదేరతా. బాగా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. బావ సాయంత్రం బస్ కి టికెట్ వేశాడు. పిస్తున్నారాధవ, నిన్ను బస్సులో పంపిస్తున్నాడా? అదే నేనైతే ఫ్లైట్ లో పంపించేవాడిని. అంటే నన్ను పంపించాలనుందా నీకు? ఫ్లో బాగుంది కదని వాడా. నువ్వెలా అన్నావో కానీ నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇద్దరం కలిసి హనీమూన్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా వెళ్ళాలంటే మనిద్దరికి ముందు పెళ్లి కావాలి. మర్చిపోయావా? నిన్ను చూస్తుంటే లోకమే మర్చిపోయాను. చీప్ గా పెళ్ళేం గుర్తుంటుంది? మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకోదు. నాకేం తక్కువ, కాస్త కలర్ తక్కువ అంతేగా. కలరు హైట్ చూసే క్యారెక్టర్ కాదు మా అమ్మది, క్యాస్ట్ చూసే క్యారెక్టర్. మా కులం వాడికి తప్ప వేరే కులం వాడు అంబానీ అయినా అడ్జస్ట్ అవ్వదు. మరి మీ అమ్మని ఎలా ఒప్పించాలి? మా బావ చెప్తే ఒప్పుకుంటుంది. నువ్వు బావకి చెప్పి ఒప్పిస్తావా? ఏది చెప్పాలన్నా? దున్నపోతుకి ఎముడెలాగో నాకు మీరు అలాంటి వారు సార్. నీ ఆకారాన్ని కరెక్ట్ జంతువుతో పోల్చుకున్నావురా. వెటకారంగా నా మీద మీరు ఎలాంటి చెత్త చోకు వేసినా ఒక్క తిట్టు కూడా తిట్టలేనంత అభిమానం సార్ మీరంటే నాకు. సోదాపి మ్యాటర్ ఏంటో చెప్పు. వాటర్ క్యాన్ నమ్ముకునే నన్ను ఫోటోగ్రాఫర్ చేసి నా జీవితానికి ఫ్లాష్ లైట్ వేశారు సార్ మీరు. సార్ అదే చేత్తో నా తలపై అక్షింతలు వేసి నన్ను ఒక ఇంటివాణ్ణి చేయండి సార్. నీ అభిమానం చూస్తే ముచ్చటేస్తుందిరా. మంచి అమ్మాయిని చూసుకో, పెళ్లి చేసేస్తాను. మీ గొప్ప మనసు నాకు తెలుసు సార్. అందుకే బంగారం లాంటి అమ్మాయిని బంగారంలా సెట్ చేసుకున్నాను. ఓ పాలి మీ లుక్కు అదేంటి సార్? బంగారం లాంటి అమ్మాయి అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. బంగారం బాగా ఉన్న అమ్మాయితో సెటిల్ అయిపోదాం అనుకున్నావా? ఎంత ధైర్యం నీకు? నీ గొరిలో ముఖానికి నా మరదలు కావాలంటరా? ఉద్యోగం ఇచ్చి నెల నెల జీతం ఎత్తుంటే కొవ్వెక్కి నా మరదలకి లైన్ ఎత్తావా? వాళ్ళు పీకేస్తాను రే. ఏమైందండి? మీ బావకు మన ప్రేమ గురించి అడగడం అంటే పోలీసు వాళ్ళకి మటర్ ప్లాన్ అడిగినంత డేంజర్. అయితే మనం పెళ్లి చేసుకోవడం ఎలా? ఎదురుగా నువ్వు ఉన్నావుగా, నా ఎదలో ఒక ఎదవ ఐడియా వచ్చింది. ఏంటది? చెప్తే సస్పెన్స్ పోతుందని రైటర్ తిడతాడు. చెప్పకపోతే ఆడియన్స్ కి అర్థం కాదని డైరెక్టర్ తిట్టరా?
ప్రేమికుల ఐడియాలు బయటికి చెప్పకూడదు, అది సృష్టి రహస్యం. అయితే అనుకున్నది త్వరగా చేసేయండి. సరే సరే సరే. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మా పెళ్లి మీరే చేయాలి. అమ్మో, నువ్వు తప్పు చేసిందే కాకుండా మాతో కూడా తప్పు చేయించాలనుకుంటున్నావా? ఎంత ఘోరం, ఎంత మోసం! అన్నం పెట్టిన బాస్మర్దల్నే చేసుకుని ఆయన చేత పప్పనం పెట్టించాలనుకుంటున్నావా? ఇది మహాపాపండి. ఏటి పాపం ఘోరం మోసం అంటూ ఓతగా నొక్కేసుకుంటున్నావు? వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అయినా నీ బాధేటి? తాను కాకుండా కేకే చేసేసుకుంటున్నాడని కుళ్ళేమో. ఏమండి, నాకు కుళ్ళు కుతంత్రాల గురించి తెలియవు. బాస్ గురించి ఆలోచిస్తేనే కొద్దిగా బాధగా అనిపిస్తా ఉంది. బాస్ మరదలైతే ప్రేమించకూడదా? ఏ ఆ మరదలకి మొగుళ్ళు రాకూడదా? 100 అయినా సరే కేకే పెళ్లి చేద్దాం. ప్రమిళ నువ్వేటంటావు? ప్రేమించుకునే వాళ్ళకు పెళ్లి చేయడం తప్పే కాదు, చేసేద్దాం. ఆడవాళ్ళు మీరే అంత ధైర్యంగా ఒప్పుకుంటే నేను మగాణ్ణి, నేను భయపడడం అంత బాగోదు. నాకు ఓకే, కానీ ఈ విషయం రాజా గారికి తెలియకుండా పెళ్లి జరిపించాలి. అది ఎలాగో ఆలోచించండి. దానికి నా దగ్గర ఐడియా ఉన్నది. థ్యాంక్ యూ. నేను ఇంకా రెడీ అవ్వలేదా? బస్సుకి టైం అయిపోతున్నాయి కదా. బావగారండి, అమ్మ మీతో మాట్లాడతానందండి. చెప్పతా. నీ చెప్పులు నా దగ్గర ఎందుకుంటాయిరా? అబ్బా, నేను అడిగిన నా చెప్పుల గురించి కాదు, నువ్వు చెప్పే దాని గురించి. అరే చామంతిని నువ్వు పంపించొద్దురా, నేనే హైదరాబాద్ వస్తా. ఎందుకు? నా దగ్గర 25 లక్షల పాత నోట్లున్నాయిరా. హైదరాబాద్ లో లక్షకి 30,000 కమిషన్ తీసుకొని కొత్త నోట్లు ఇస్తున్నారట కదా, వచ్చి మార్చుకుందామని. అంత డబ్బు పట్టుకొచ్చాడు, డేంజర్ అత్తా. అరే అందుకే నువ్వు బయలుదేరారా, డబ్బు మూట కట్టుకొని ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. వచ్చేస్తాను. నేను వచ్చేంత వరకు నువ్వు అక్కడి నుంచి కదలకే. రే త్వరగా వచ్చేరా. వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా. ఈ దెబ్బతో బాసు బోర్లో పడ్డాడు. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి. ఇదేంటి బాబు, దిష్టి చుక్క కాటుకుతో పెట్టాలి గాని కుంకుమతో పెట్టారండి? అంటే నా రంగుల రంగు కలిసిపోతుందని అలా పెట్టాను. అరే స్టవ్ ఏడు పంతులు గారు. అదే అదృష్టం అంటున్నాను బాబు. అలా అయితే ఓకే. ఇంతకీ ఇది ఏ తరహా వివాహం? అందర్వ వివాహం అండి. మరి రింగులు మార్చుకోకుండా నన్నెందుకు పిలిపించారు? పంతులు గారు, వీళ్ళిద్దరూ రాక్షసంగా ప్రేమించుకున్నారు, సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అంచేత తొందరగా తాళి కట్టించే. పంతులు గారు, మీరు బయటికి గుమ్మం దగ్గర వెయిట్ చేయండి. ఏమండి, పెళ్లి పెద్దని గుమ్మం దగ్గర వెయిట్ చేయమనడం అవమానకరం అండి బాబు. అది మాకు శ్రేయస్కరము. ఎందుకు? ఇలాంటి పెళ్లిలోనా కరెక్ట్ గా తాళి కట్టడానికి 6 సెకండ్ ముందు ఆపండి అని ఒక అరుపు వినిపిస్తుంది. నీ పెళ్లి కాదు వినిపించకూడదు, అంతే కదా? థ్యాంక్ యూ. భద్రం గారు, మీరు వెళ్ళి గుమ్మం దగ్గర ఎవరు రాకుండా వెయిట్ చేయండి. సరే. ఆపండి. అదేంటి, నువ్వు ఇంకా తాళి తీసుకోలేదు, అప్పుడే అరుపు వచ్చినదేంటి? ఎవరు? నువ్వు పిలిచావా? మా అమ్మ. అయ్యా, ఏంటి పెళ్లి చేసుకుంటున్నావా?
ఎవడే వీడు? అత్తయ్య గారు నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి. యాప్రాసి ఎదవా వాల్ పోస్టర్లు అంటించుకునే వాళ్ళ ఉన్నావు. నీకు నా కూతురుతో పెళ్ళేంట్రా? ఆగండి, నాకు ఒక్క క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత కంటిన్యూ చేయండి. అయినా కరెక్ట్ టైంకి ఎలా వచ్చారు మీరు? నా పాత నోట్లు మార్చుకోవడానికి వచ్చాను రా. అత్తయ్య, ఇదంతా జరుగుతున్నా ఆ రాజాగారు ఎక్కడికి వెళ్ళాడు? నిన్ను తీసుకురావడానికి వచ్చాడమ్మా. ఈ సీమ పందిగారితో నీకు దొంగ పెళ్లి చేస్తూ నన్ను తీసుకురావాలనుకుంటాడా? ఎంత ధైర్యం వాడికి! రే రాజా! ఆజా. నువ్వు అప్పుడే వస్తావా? అమ్మా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? సడన్ గా పిలిచి అడిగితే నేనేం చెప్తాను? ఓ పాలు చూడండి. నన్ను సైడ్ చేసేసి నా మరదల్ని పెళ్లి చేసేసుకుంటావా? కొండ ముచ్చు మొఖవాడా జరుగుతా. ఆగండి. పాపం పిచ్చి బత్తలా కనబడితే లైఫ్ ఇద్దాం అనుకున్నా. రే నువ్వు వాడిని చంపుతావా? నేను నిన్ను చంపమంటావా? నువ్వు ఆగత్తా. ఎన్ని కుండెలరా నీకు? నన్నే చీటించేస్తావా? కొట్టు, కొట్టు, కొట్టు. చంపేస్తా నిన్ను. బూడిద గుమ్మడికి ఎలాంటి నుజ్జు నుజ్జు చేసేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఎందుకమ్మా, మనం ఊరికి వెళ్ళిపోదాం పద. పద. వెళ్ళండి.